ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. జై గణేష్ నినాదాల మధ్య మొదలైన మహాగణనాథుని శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలలోపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నారు మహాగణపతి. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం బాహుబలి క్రేన్ ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. జై గణేష్ నినాదాల మధ్య మొదలైన మహాగణనాథుని శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలలోపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నారు మహాగణపతి. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం బాహుబలి క్రేన్ ను ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ స్వాతి అందిస్తారు. స్వాతి, శోభాయాత్ర ఎలా సాగుతుంది, డీటెయిల్స్ ఏంటి? రేషామ్ని, ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం కాస్త లేట్ అయింది అని చెప్పాలి. నిమజ్జనానికి ముందు రోజు ఖైరతాబాద్ గణనాథుడి ప్రాంగణం మొత్తం భక్తులను ఎవరిని అనుమతించని పరిస్థితులు ఉండేవి. కానీ నిన్న మాత్రం భక్తుల్ని కంట్రోల్ చేయలేకపోయారు. సో ఆ కారణంగా పనులన్నీ కూడా, అంటే నిమజ్జనానికి సంబంధించి వెల్డింగ్ పనులన్నీ కూడా వాయిదా పడిన సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకే ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కాస్త లేట్ అయింది. వెల్డింగ్ వర్క్స్ చేయడం, గణనాథుడిని కదపడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాస్త లేట్ అయిందని చెప్పాలి. లేట్ అయినప్పటికీ కూడా శోభాయాత్ర చాలా ఫాస్ట్ గా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ మాడవీధుల్లో స్వామివారి శోభాయాత్ర జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఈసారి కాస్త స్లోగా అయినప్పటికీ అనుకున్న టైంకి, అంటే అధికారులు ఏ టైంకి అయితే నిమజ్జనం కంప్లీట్ చేయాలి అని అనుకున్నారో ఆ టైంకి, అంటే 2 గంటల లోపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. నిమజ్జనోత్సవానికి నగరం మొత్తం ముస్తాబైంది అని చెప్పాలి. మహానగరంలో గణేష్ నిమజ్జనానికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముఖ్యంగా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పాలి. 54 కోట్లతో నగర వ్యాప్తంగా కూడా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో అన్ని సదుపాయాలు కల్పించింది జీహెచ్ఎంసీ అని చెప్పాలి. గణేష్ ఉత్సవ సమితులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ తో పాటు 20 ప్రధాన చెరువులు, అలాగే 74 కృత్రిమ చెరువులను కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పోలీసు బందోబస్తుతో, భద్రతా దృష్ట్యా అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా జీహెచ్ఎంసీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర చూస్తున్నాం. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఆ ఖైరతాబాద్ గణనాథుడిని
తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ తో చేస్తూ ఉంటారు. మనం గణపతిని ఊరేగిస్తున్న ఆ వీధుల్లో ఇక్కడ భక్తులందరూ కూడా ఇళ్ల పైనుంచి ఆయనకి వీడ్కోలు పలుకుతున్నారు. మనం చూడొచ్చు, మహిళలందరూ కూడా డప్పులు వాయిస్తూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఖైరతాబాద్ నగరవాసులందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడిని ఈ 11 రోజుల్లో ఏదో ఒక్క రోజైనా దర్శించుకుని వెళ్ళాలి అని చెప్పి హైదరాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఈ 11 రోజుల్లో ఒక్క రోజైనా గణనాథుడిని దర్శించుకుని వెళ్దాం అని చెప్పి వస్తూ ఉంటారు. అయితే ఖైరతాబాద్ వాసులు మాత్రం ప్రతిరోజు ఆయన్ని దర్శించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ శోభాయాత్ర స్టార్ట్ అయిన సందర్భంగా అందరూ కూడా ఇళ్లపైకి చేరి ఆయనకి వీడ్కోలు పలుకుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పక్కాగా ఏర్పాట్లు అయితే చేసింది అని చెప్పాలి. 15,000 మంది సిబ్బందితో గణేష్ నిమజ్జనానికి బల్దియా సిద్ధమైంది. 134 క్రేన్లు అలాగే 259 మొబైల్ క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడు అయితే క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం ఘట్టం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈసారి 1:30 లోపు ఈ కార్యక్రమం చేసుకుందామని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ కాస్త ఈ శోభాయాత్ర లేట్ అవ్వడం వల్ల ఈ నిమజ్జనానికి సంబంధించిన క్రతువు కూడా కాస్త లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బట్ 2 గంటల లోపు అయితే గణనాథుడిని నిమజ్జనం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖైరతాబాద్ దగ్గర ఒక కోలాహలం కనిపిస్తోంది. 1000 మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి స్వామివారికి వీడ్కోలు పలుకుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. శ్రావణి.